టాప్ టీవీ న్యూస్ కడప జిల్లా. అలకలు, బుజ్జిగింపులు, మరోవైపు చేరికలు. ఈ నేపథ్యంలో పూర్వమిల్ల పట్టణంలో వైసీపీ నుండి టీడీపీలోకి సుమారు 40 కుటుంబాలు చేరిక. ప్రోటోకాల్ పాటించలేదని కొంతమంది నాయకులు అలిగితే, మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు పద్ధతి పాడు లేకుండా పోయిందని బహిరంగంగానే మాట్లాడుకోవడం గమనార్హం. అనంతరం నాయకులు బుజ్జగింపుల ద్వారా సద్దుమణిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు సీతా వెంకటసుబ్బయ్య, సీతా బాలాజీ ఆధ్వర్యంలో చేరికలు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షులు భైరవ ప్రసాద్ నిర్వహించారు. టీడీపీ యువ నాయకుడు రితీష్ రెడ్డి నాయకత్వంలో భారీగా వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గం అభ్యర్థి బొజ్జ రోషన్న అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బద్వేల్ ఇన్ఛార్జి కె విజయమ్మ, పూర్వమిల్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్, ఇమాం హుసేన్, మస్తాన్, సుబ్బారావు, రామసుబ్బారావు, వెంకట సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. బాలిశెట్టి సిద్ధయ్య, బాలిశెట్టి అంగమ్మ, పగడాల వరాలు, కసిశెట్టి హుసేనయ్య స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. బాలిశెట్టి వెంకటేశు, బాలిశెట్టి వెంకటమ్మ, బూటుకూరు వెంకటేశ్వర్లు, నగిరి రవి, డోర్ టు డోర్ క్యాన్వాస్ వచ్చినప్పుడు ప్రతి వీధిలో మాకు కంప్లైంటే, ప్రతి వీధిలో రోడ్లు లేవు, ప్రతి వీధికి లైట్లు లేవు, పోలు లేవు. అలాంటి పరిస్థితిలో మనం ఫాలోఅప్ చేసి సాధ్యమైనంత వరకు లైట్లు వేయించగలిగినాం. మరి మన గవర్నమెంట్లో వీధి కొలాయిలు లేవు, రోడ్డు సమస్యలు, తాగునీరు, నిరుద్యోగులు, అనారోగ్యవంతులు, ఎన్నో సమస్యలు మేము చూసాం. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు రావడము, వేయడము, మరి మన రంగసంద్రం పంచాయతీలో ప్రతి గ్రామానికి చిన్న హరిజనవాడలకు కూడా సిమెంట్ రోడ్డు వేయడం మనం గమనించి ఉన్నాం. మన బద్వేల్ తాలూకా యువ నాయకులు రితీష్ అన్న గారికి, మిగతా పెద్దలకు, మరి సభకు విచ్చేసిన పెద్దలందరికీ, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, జన సైనికులకు, పాత్రికేయ మిత్రులకు, సోదరమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన రామాయణ వీధిలో, కొత్త రామాయణ వీధిలో ఇంతమంది మన సోదరమణులు మన పార్టీ విధానాలు నచ్చి మన పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం తెలుపుకుంటున్నాం. మీ అందరూ మన పార్టీలోకి రావడం మన పార్టీకి ఎంతో బలము వచ్చిందని సగర్వంగా చెప్పుకున్నకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిజంగా మీ అందరితో మనం ఎంతో శక్తిమంతులం అయినాము. ఈ పక్క మరి మన పార్టీ గత 6 నెలలుగా పాదయాత్రకు ముందు, పాదయాత్ర తర్వాత మీరందరూ గమనించే ఉన్నారు. మరి రితీష్ అన్న గారు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి, ఎంత కష్టమైనా పల్లెకు పాదయాత్ర చేసి మన పార్టీని విజయం తీరం వైపు నడిపించాడు. అది మనందరికీ తెలిసిందే. మనందరం కూడా కష్టపడి అనంతో పాటు పాదయాత్ర విజయవంతం చేశారు. కష్టపడ్డాము, విజయం మన ముంగిటికి తెచ్చిపెట్టారు. మరి మేడం గారు కూడా